గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 101 డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు మోస్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ సెషన్లోని సెన్సెక్స్ అండ్ నిఫ్టీ పాజిటివ్లోనే ట్రేడ్ అయ్యి, బట్ కానీ అరౌండ్ 2 o'clock తర్వాత మార్కెట్లో ప్రెషర్ కనబడింది. దీనికి మేజర్ రీజన్స్ మనం చూసినట్టయితే ఫస్ట్ పాయింట్, జూన్ మంత్ జీఎస్టీ కలెక్షన్స్ అరౌండ్ 2 o'clock తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 2020 తర్వాత ఫస్ట్ టైం 1 lakh crores బిలో జీఎస్టీ కలెక్షన్స్ జూన్ మంత్లో రిపోర్ట్ అయ్యాయి. జూన్ మంత్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 92,849 crores జీఎస్టీ కలెక్షన్స్ ని రిపోర్ట్ చేసింది. ఇది ఒక డ్రాబ్యాక్ అయితే. సెకండ్, 2 o'clock తర్వాత మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్ స్లైడ్ గా నెగిటివ్ లో ఓపెన్ అయ్యి, అండ్ థర్డ్ మేజర్ ఇండెక్సెస్ లో పార్ట్ అయిన టాటా మోటార్స్ కూడా ఈరోజు మార్కెట్ ని డ్రాగ్ చేసింది. ఈ టాటా మోటార్స్ ఎందుకు డ్రాగ్ చేసింది అన్నది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఓవరాల్ గా చివరికి సెన్సెక్స్ 18.82 points కరెక్ట్ అయ్యి 52,861 points దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 16 points కరెక్ట్ అయ్యి 15,818 points దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు సెషన్ లో బ్రాడర్ మార్కెట్స్ ని ఫైనాన్షియల్ సర్వీసెస్, సిమెంట్ అండ్ పవర్ సెక్టర్స్ పాజిటివ్ గా డ్రైవ్ చేసినట్టయితే ఆయిల్ అండ్ గ్యాస్, ఆటోమొబైల్ అండ్ ఐటీ సెక్టర్స్ డ్రాగ్ చేశాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే అరౌండ్ 12:09 కి గోల్డియం ఇంటర్నేషనల్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 21st July 2021 బోర్డు మీట్ అయ్యి ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా ఈ అప్డేట్ లో వీళ్ళు రిలీజ్ చేశారు. అండ్ ఈ గోల్డియం ఇంటర్నేషనల్ ఒక బిజినెస్ మోడల్ గురించి, ఈ కంపెనీ గురించి మన ఛానల్లో చాలా సార్లు మాట్లాడుకున్నాం. మీరు మనీ పర్స్ గోల్డియం ఇంటర్నేషనల్ సర్చ్ చేసినట్టయితే మీకు దొరికేస్తుంది. ఈ కంపెనీలో బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే ఈ 1000 crores మార్కెట్ క్యాప్ కంపెనీ, అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో రిజర్వ్స్ ప్లస్ క్యాష్ కలిపితే దగ్గర 500 కోట్లు ఉంటుంది. అండ్ ఈ కంపెనీ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ, అండ్ వీళ్ళ రిటర్న్ రేషియోస్ అవి కూడా చాలా బాగా గ్రో అవుతున్నాయి. ఈ అప్డేట్ షేర్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ ఇది పాజిటివ్ అని కూడా షేర్ చేశాను అరౌండ్ 12:14 కి. అక్కడి నుంచి కూడా ఈ స్టాక్ ప్రైస్ లో చాలా మంచి పాజిటివ్ మూమెంటం అయితే కనబడింది. ఓవరాల్ గా ఈ స్టాక్ 9.64% పెరిగింది ఈరోజు సెషన్ లో. అండ్ ఇలాంటి క్విక్ అప్డేట్స్ కి మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవట్లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే మీకు 2,19,000 పైన సబ్స్క్రైబర్స్ మీకు ఒక ఛానల్ కనబడుతుంది. ఇందులో మీకు వేరే క్వాలిటీ రిపోర్ట్స్ తో పాటు మార్కెట్ అప్డేట్స్ కూడా క్విక్ గా డెలివరీ అవుతుంటే మీరు వాటిని ఫాలో అవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేసింది. వీళ్ళు రిలీజ్ చేయగానే మన టెలిగ్రామ్ ఛానల్లో అరౌండ్ 1:07 కి షేర్ చేసాం. ఈ బిజినెస్ అప్డేట్ మనం చూసినట్టయితే యాజ్ ఆన్ 30th June 2021 వీళ్ళ కస్టమర్ ఫ్రాంచైజెస్ 50.5 million కి రీచ్ అయినట్టుగా చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ 30th June 2020 నాటికి 43 million గా ఉండేది. ఈ Q1 లోని వీళ్ళు 1.9 million న్యూ కస్టమర్స్ యాడ్ చేసినట్టుగా చెప్తున్నారు. వేరేజ్ లాస్ట్ ఇయర్ Q1 లోని వీళ్ళు 0.5 million కస్టమర్స్ యాడ్ చేశారు. బట్ లాస్ట్ ఇయర్ Q1 లో మోస్ట్ ఆఫ్ ద క్వార్టర్ లాక్డౌన్ లో వెళ్ళిపోయింది కాబట్టి ఆ నెంబర్ తో మనం కంపేర్ చేయలేం. అండ్ ఈ Q1 లోని వీళ్ళు గార్నర్ చేసిన న్యూ లోన్ బుక్ 4.6 million గా చెప్తున్నారు. అండ్ బజాజ్ ఫైనాన్స్ ఒక AUM 1,59,000 crores కి రీచ్ అయినట్టుగా చెప్తున్నారు. అదే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 1,38,055 crores గా ఉండేది. ఈ Q1 లోని వీళ్ళు ఏం 7,100 crores గ్రో అయినట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో కూడా 30th June 2021 నాటికి చూసినట్టయితే 28.6%, విచ్ ఈస్ రియలీ హెల్తీ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో. అండ్ వీళ్ళు డిపాజిట్ బుక్ విషయంకి వచ్చినట్టయితే యాజ్ ఆన్ 30th June 2021 నాటికి 28,000 crores కి రీచ్ అయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. వేరేజ్ లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ కి వీళ్ళు డిపాజిట్ బుక్ సైజు 20,061 crores గా ఉండేది. అండ్ ఈ Q1 లోని 2,200 crores డిపాజిట్ బుక్ ని యాడ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. బజాజ్ ఫైనాన్స్ ఈ Q1 లో షేర్ చేసిన బిజినెస్ నెంబర్స్ బాగుండడంతో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఈరోజు సెషన్ లో 2% పైన పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే అరౌండ్ 12:25 కి అశోక్ లైలాండ్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ప్రీవియస్ గా May 3rd అండ్ అలాగే June 1st ఏదైతే కమ్యూనికేట్ చేశారో వీళ్ళు ప్లాన్స్ అండ్ క్లోజ్ చేసినట్టుగా COVID-19 వల్ల ఆ ప్లాన్స్ అండ్ రీఓపెన్ చేసాం. అండ్ డిమాండ్ జూన్ తో కంపేర్ చేసి జూలై మంత్ లో చాలా బాగుందని చెప్తున్నారు. అండ్ వీళ్ళ ప్లాన్స్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కూడా May, June తో కంపేర్ చేసి జూలైలో ఎక్కువగా ఉంటాయి. రేంజ్ బిట్వీన్ 6 to 25 days గా ఉండొచ్చు అని చెప్తున్నారు. సో కరోనా సెకండ్ వేవ్ వల్ల వీళ్ళ ప్లాన్స్ ఏదైతే క్లోజ్ చేశారో ప్లాన్స్ అండ్ రీఓపెన్ చేయడం ఇస్ ఏ పాజిటివ్ సైన్ ఫర్ దిస్ కంపెనీ. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే IDFC ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేసింది. ఈ బిజినెస్ అప్డేట్ మనం చూసినట్టయితే వీళ్ళ గ్రాస్ ఫండెడ్ అసెట్స్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 9% గ్రో అయ్యి, బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మాత్రం మనకి 3% డ్రాప్ కనబడుతుంది. అండ్ వీళ్ళు టోటల్ కస్టమర్ డిపాజిట్ బేస్ లో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 35.53% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ మన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు 2.25% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ ఈ టోటల్ డిపాజిట్ బేస్ లోని కాసా డిపాజిట్ బేస్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 97.73% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఇస్ రియలీ గుడ్. ఈవెన్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా 1.2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ కాసా రేషియో చూసినట్టయితే 30th June 2021 నాటికి 51.04% రీచ్ అయింది, విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే కాసా రేషియోలో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మాత్రం 71 basis points డ్రాప్ కనబడుతుంది. అండ్ వీళ్ళ యావరేజ్ కాసా రేషియో 30th June 2021 నాటికి 50.27% రీచ్ అయింది, విచ్ ఇస్ రియలీ గుడ్. లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా యావరేజ్ కాసా రేషియోలో గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళు డిపాజిట్స్ కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగా తగ్గించుకుంటున్నారు. ఓవరాల్ డిపాజిట్స్ లో లెస్ దాన్ 5 crores డిపాజిట్స్ పర్సెంటేజ్ చూసినట్టయితే యాజ్ ఆన్ 30th June 2021 నాటికి 81.88% గా మనకు కనబడుతుంది. సో వీళ్ళు డిపాజిట్ స్ప్రెడ్ బాగా ఉన్నదని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు.
కాకపోతే వీళ్ళు రీటైల్ ఫండెడ్ అసెట్స్లోని లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 1% డ్రాప్ ఉన్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తుంది. ఓవరాల్గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ డెలివర్ చేసిన బిజినెస్ అప్డేట్ అయితే బాగానే ఉన్నది. ఇట్ ఈస్ నాట్ దట్ బ్యాడ్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే టాటా మోటార్స్ వాళ్ళు JLR బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేసింది. ఈ బిజినెస్ అప్డేట్ మనం చూసినట్టయితే ఓవరాల్ JLR సేల్స్ నెంబర్ చూసినట్టయితే వీళ్ళు లాస్ట్ ఇయర్ క్వార్టర్ 1లోని 74,067 వెహికల్స్ సేల్ చేసినట్టయితే ఈ క్వార్టర్ 1లోని 1,24,537 వెహికల్స్ సేల్ చేశారు, విచ్ ఈస్ 68.1%. అంటే రియలీ గుడ్ సేల్స్ గ్రోత్ గా మనం అర్థం చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే. అండ్ వీళ్ళకి వచ్చిన ఈ సేల్స్ గ్రోత్ ని జియోగ్రఫీ వైజ్ బ్రేకప్ చేసి చూసినట్టయితే వీళ్ళు UK సేల్స్ లో 186% గ్రోత్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ యూరోప్ సేల్స్ లో 124% గ్రోత్, అండ్ ఓవర్సీస్ లో 71% గ్రోత్, నార్త్ అమెరికాలో 50% గ్రోత్, అండ్ చైనాలో 14% గ్రోత్ వచ్చినట్టుగా మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ వీళ్ళు కొత్తగా లాంచ్ చేసిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ సేల్స్ లో చాలా మంచి గ్రోత్ కనబడుతున్నట్టుగా ఈ క్వార్టర్ లో వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఓవరాల్ గా రీటైల్ సేల్స్ చూసినట్టయితే కస్టమర్స్ వీళ్ళు స్టోర్స్ కి రావడం ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. అండ్ అలాగే ఎంక్వైరీస్ కూడా బాగా పెరిగినట్టు మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ వీళ్ళ హోల్సేల్ సేల్స్ చూసినట్టయితే ఈ క్వార్టర్ లోని 84,442 వెహికల్స్ సేల్ చేసినట్టుగా చెప్తున్నారు, విచ్ ఈస్ ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే 72.6% గ్రోత్. బట్ కానీ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే సెమీ కండక్టర్ షార్టేజ్ వల్ల వీళ్ళు 30,000 తక్కువ వెహికల్స్ అమ్మినట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే బిజినెస్ అప్డేట్ తో పాటు మేనేజ్మెంట్ ఒక కన్సర్న్ కూడా రైజ్ చేసింది. ఇప్పుడు గ్లోబలీ చిప్ షార్టేజ్ ఏదైతే ఉన్నదో అది 30th September 2021 నాటికంటే నెక్స్ట్ క్వార్టర్ లోని ఇప్పుడున్న షార్టేజ్ కన్నా ఇంకా ఎక్కువగా ఉండొచ్చని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. దట్ ఈస్ యాక్చువల్లీ కన్సర్న్ పార్ట్. ఎందుకంటే ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళు హోల్సేల్ నెంబర్స్ లో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికని చిప్ షార్టేజ్ వల్ల సేల్స్ నెంబర్స్ లో డ్రాప్ కనబడుతుంది కదా. ఇప్పుడు ఈ క్వార్టర్ 1లో ఏదైతే చిప్ షార్టేజ్ కనబడుతుందో అది నెక్స్ట్ క్వార్టర్ లో ఇంకా పెరగనున్నది అంటే డెఫినెట్లీ అది కన్సర్న్ పార్ట్ గానే మనం చూడాలి. కాకపోతే ఈ చిప్ షార్టేజ్ ఇంపాక్ట్ JLR మాత్రమే కాదు మిగిలిన ఆటోమొబైల్ కంపెనీస్ మీద కూడా ఉండొచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ చిప్ షార్టేజ్ ఇష్యూ ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లోని ఇంప్రూవ్ అవచ్చని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ చిప్ షార్టేజ్ ఉండడం వల్ల హైయర్ మార్జిన్ డెలివర్ చేసే వెహికల్స్ ఏవైతే ఉంటే వాటికి ప్రయారిటీ ఇస్తాం. అండ్ ఈ ఇంపాక్ట్ ని రెడ్యూస్ చేయడానికి ఎక్కడైతే చిప్ యూసేజ్ తగ్గించగలరు అంటే ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటుందో అక్కడ తగ్గించడానికి ప్రయత్నిస్తామని చెప్తున్నారు. ఈ సినారియో వల్ల నెక్స్ట్ క్వార్టర్ లోని €1 బిలియన్ క్యాష్ అవుట్ఫ్లోని అండ్ అలాగే నెగిటివ్ ఎబిట్ మార్జిన్స్ ని చూడబోతున్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా చూసినట్టయితే మా ప్రొడక్ట్స్ మార్కెట్ లో చాలా స్ట్రాంగ్ డిమాండ్ ఉన్నది. ఈ సెమీ కండక్టర్ సప్లైలో ఇంప్రూవ్మెంట్ కనబడినట్టయితే సేల్స్ నెంబర్స్ లో కూడా చాలా మంచి గ్రోత్ చూస్తామని మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ యాజ్ ఆన్ 30th June 2021 నాటి చూసినట్టయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో €3.7 బిలియన్ క్యాష్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మార్నింగ్ 11:21కి TCS నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ లో వీళ్ళు OTT ప్లాట్ఫామ్ అయిన సోనీ లివ్ తోని పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా TCS సోనీ లివ్ ఒక OTT ప్లాట్ఫామ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని ఇంప్రూవ్ చేయబోతున్నట్టుగా అండ్ సోనీ లివ్ కి ఇన్నోవేటివ్ బిజినెస్ మోడల్ ని క్రియేట్ చేయడం ద్వారా వీళ్ళు ఫ్యూచర్ లో గ్రో అవడానికి ఒక పాత్ ని బిల్డ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ యాక్చువల్లీ మాట్లాడుకుంటే సోనీ లివ్ వాళ్ళ OTT ప్లాట్ఫామ్ ని బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అప్గ్రేడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిగిలిన OTT ప్లాట్ఫామ్స్ తో కంపేర్ చేసి వీళ్ళు డెలివర్ చేసిన కంటెంట్ బాగానే ఉన్నది, కానీ వీళ్ళు UI ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నదో OTT ప్లాట్ఫామ్ లోని అదంతా అట్రాక్టివ్ గా ఉండదు. అండ్ అలాగే TCS అడిషనల్ గా వాళ్ళ ఇన్నోవేటివ్ ల్యాబ్ యూస్ చేసుకుని వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ డిజైనింగ్ సెంటర్ ని సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తుంది. దీనివల్ల సోనీ లివ్ న్యూ బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్స్ ని మార్కెట్ కన్నా ముందే లాంచ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుందని TCS చెప్తుంది. అండ్ అలాగే అరౌండ్ 3 కి TCS నుంచి ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. వీళ్ళు జూలీ 5.1 అని చెప్పి SaaS బేస్డ్ ఎంటర్ప్రైజ్ అజైల్ టూల్ ని లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇది క్లౌడ్ బేస్డ్ టూల్ అని చెప్పి TCS చెప్తుంది. ఈ జూలీ 5.1 టూల్ హెల్ప్ తోని బిజినెస్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి అండ్ అలాగే టార్గెట్ బేస్డ్ గోల్స్ ని అచీవ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే వేరియస్ న్యూస్ పబ్లికేషన్స్ లోని జొమాటో IPO July 19th ఓపెన్ అవ్వబోతున్నట్టుగా అండ్ July 27th క్లోజ్ అవ్వబోతున్నట్టుగా అండ్ ఇష్యూ సైజ్ 9,375 crores గా ఇందులోని ఫ్రెష్ ఇష్యూ 9,000 crores అండ్ ఆఫర్ ఫర్ సేల్ 375 crores అండ్ ప్రైస్ బ్యాండ్ 70 నుంచి 72 రూపీస్ మధ్యలో వీళ్ళు ఫిక్స్ చేయబోతున్నట్టుగా అండ్ ఈచ్ షేర్ ఒక ఫేస్ వాల్యూ ₹1, రీటైల్ అండ్ HNI కోట 25% గా ఉండబోతున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో చాలా తొందరలోనే జొమాటో IPO అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ జొమాటో IPO రాకముందే ఈ జొమాటో బిజినెస్ మోడల్ మీరు తెలుసుకోవాలనుకున్నట్టు నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియోని రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. మీరు యూట్యూబ్లోని మనీ పర్ జొమాటో అని సెర్చ్ చేసినట్టయితే మీకు ఆ వీడియో దొరుకుతుంది. చాలా షార్ట్ వీడియో, దీంట్లో క్రిస్ప్గా వీళ్ళ బిజినెస్ మోడల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఈ వీడియో చూసినట్టయితే జొమాటో IPOకి రాకముందే వీళ్ళ బిజినెస్ మోడల్ మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ కార్డ్లో కూడా ఉంచడానికి ప్రయత్నిస్తాను. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మార్నింగ్ 9:39కి గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే యాజ్ ఆన్ 31st March 2017 నాటికి వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో లాంగ్ టర్మ్ డెట్ 1,369 crores గా ఉంటే దాన్ని ఫైనాన్షియల్ 32 కల్లా రీపే చేయాల్సి ఉన్నది. బట్ యాజ్ ఆన్ 31st March 2021 నాటికి ఈ డెట్ ని 457 crores కి రెడ్యూస్ చేసాం. అండ్ మా ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవడం, ఇంటర్నల్ ఎక్యూరల్స్ బాగా పెరగడం వల్ల ఈ 457 crores డెట్ ని కూడా మేము కంప్లీట్లీ లాంగ్ టర్మ్ డెట్ ని రీపే చేసినట్టుగా మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ ఏదైనా కంపెనీ ఒక బ్యాలెన్స్ షీట్ డెట్ బ్యాలెన్స్ షీట్ నుంచి డెట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్ గా మారినట్టయితే అది మనం పాజిటివ్ సైన్ గానే తీసుకోవాలి కదా. సో ఈ అప్డేట్ ఈ సెషన్ లో ఈ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది.
మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఎడిల్వేస్ ఆల్టర్నేట్ రీసెర్చ్ ప్రకారం మ్యూచువల్ ఫండ్ సెమీ యాన్యువల్ రివ్యూలోని ఫ్రెష్ చేంజెస్ యాంఫీ అనౌన్స్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మీరు ఇమేజ్ లో చూడొచ్చు, ఈ స్టాక్స్ అని మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ కి అప్గ్రేడ్ చేసినట్టుగా, అండ్ ఇక్కడ ఉన్న స్టాక్స్ అని స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ కి అప్గ్రేడ్ చేసినట్టుగా, అండ్ ఇక్కడ ఉన్న స్టాక్ లిస్ట్ ఏదైతే ఉన్నదో ఈ స్టాక్స్ అని లార్జ్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ కి డౌన్ గ్రేడ్ చేసినట్టుగా, అండ్ ఈ కింద ఉన్న స్టాక్స్ అని మిడ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్ కి డౌన్ గ్రేడ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. దీనివల్ల ఈ స్టాక్స్ లో కొంచెం వాలటిలిటీ అయితే చూడొచ్చు, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ స్టాక్స్ ను హోల్డ్ చేస్తున్నట్టయితే బేస్డ్ ఆన్ దేర్ కేటగరైజేషన్ వాళ్ళు ఎయిదర్ ఎడిషన్ అయినా లేదా రిడక్షన్ అయినా చేయొచ్చు. కాబట్టి కమింగ్ డేస్ లో ఈ స్టాక్స్ లో మనం కొంచెం వాలటిలిటీ అయితే చూడొచ్చు. ఒకవేళ మీకు ఇమేజ్ సరిగ్గా కనబడినట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ 7:33కి వెళ్ళినట్టయితే దొరుకుతుంది. అక్కడ నుంచి మీరు కంప్లీట్ స్టాక్ లిస్ట్ ని చూడొచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలీజ్ చేసిన బిజినెస్ అప్డేట్ ని మన టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ 6:32కి షేర్ చేసాం. వీళ్ళు రిలీజ్ చేసిన బిజినెస్ అప్డేట్ మనం చూసినట్టయితే వీళ్ళు డిపాజిట్స్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 38% గ్రో అయ్యి, అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన కూడా 3% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ వీళ్ళ కాసా రేషియో విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q1 లో 14% గా ఉండేది, అక్కడ నుంచి Q1 కి 26% గ్రో చేయగలిగారు, విచ్ ఇస్ రియలీ గుడ్ గ్రోత్. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు కాసా రేషియోలో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు కాస్ట్ ఆఫ్ ఫండింగ్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q1 లో 7.2% గా ఉండేది, అక్కడ నుంచి 6.3% తగ్గించగలిగారు. అండ్ ఈ కాస్ట్ ఆఫ్ ఫండింగ్ లో ఇంప్రూవ్మెంట్ కనబడినట్టయితే ఏదైనా బ్యాంక్ అది మనకు చాలా పాజిటివ్ సైన్ గా చూడాలి, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ఫండింగ్ ఎంత తగ్గితే ప్రాఫిటబిలిటీ మీద అంత పాజిటివ్ ఇంపాక్ట్ మనం చూడొచ్చు. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు కాస్ట్ ఆఫ్ ఫండింగ్ లో ఇంప్రూవ్మెంట్ మనకు కనబడుతుంది. అండ్ వీళ్ళు అసెట్ బుక్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 22% గ్రోత్ డెలివర్ చేశారు, బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 3% డ్రాప్ మనకు కనబడుతుంది. ఓవరాల్ గా వీళ్ళు లోన్ EM 36,635 crores కి రీచ్ అయింది. అండ్ వీళ్ళు మంత్లీ కలెక్షన్ ట్రెండ్ మనం చూసినట్టయితే ఏప్రిల్ మంత్ లో వీళ్ళ కలెక్షన్ ఎఫిషియన్సీ 95% గా ఉంటే మే మంత్ లో 94% డ్రాప్ అయింది, బట్ జూన్ మంత్ లో మాత్రం 114% కి ఇంప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు, విచ్ ఇస్ రియలీ హెల్దీ సైన్. మీరు ఇక్కడ పక్కన లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్స్ లో వీళ్ళ కలెక్షన్ ఎఫిషియన్సీ ఎలా ఉన్నదో చూడొచ్చు. అండ్ వీళ్ళ గ్రాస్ NPA విషయంకి వచ్చినట్టయితే 31st March 2021 నాటికి 1,503 crores గా ఉండేది. అండ్ ఈ Q1 లో నెట్ ఎడిషన్ విషయంకి వచ్చినట్టయితే నెట్ ఎడిషన్ లేదు, యాక్చువల్లీ 8 crores తగ్గినట్టుగా చెప్తున్నారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలీజ్ చేసిన బిజినెస్ నెంబర్స్ చాలా బాగుండడంతో ఈరోజు స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈరోజు సెషన్ లో ఈ స్టాక్ 8.22% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ అప్డేట్ తాన్లా ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చింది. తాన్లా ప్లాట్ఫామ్స్ పానాసోనిక్ కి వాట్సాప్ బిజినెస్ API సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా చెప్తుంది. తాన్లా ప్లాట్ఫామ్స్ ఒక సబ్సిడీ కంపెనీ అయిన క్యారెక్స్ మొబైల్ ద్వారా ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ వాట్సాప్ API సొల్యూషన్ 2-way ఇంటరాక్టివ్ సొల్యూషన్. ఈ సొల్యూషన్ ద్వారా పానాసోనిక్ ఒక కస్టమర్స్ QR కోడ్ స్కాన్ చేసినట్టయితే వాళ్ళు పానాసోనిక్ ఒక కరెంట్ ఆఫర్స్ అండ్ న్యూ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే నియరెస్ట్ స్టోర్ డీటెయిల్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుందని తాన్లా ప్లాట్ఫామ్స్ చెప్తుంది. ఈ తాన్లా ప్లాట్ఫామ్స్ అయితే కంటిన్యూస్గా న్యూ క్లయింట్స్ని అయితే యాడ్ చేస్తుంది. ఇది తాన్లా ప్లాట్ఫామ్స్కి మనం పాజిటివ్ అప్డేట్గా చూడొచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఇన్ఫో ఎడ్జ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు రిక్రూట్మెంట్ అండ్ లెర్నింగ్ పర్పస్ టెక్నికల్ అసెస్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసి బెంగళూరు బేస్డ్ యాక్సిలీ ల్యాబ్స్ అనే కంపెనీని 21 crores కి అక్వైర్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్ ఇన్ఫో ఎడ్జ్ దగ్గర రిజర్వ్స్ అండ్ క్యాష్ లో చూసినట్టయితే ఈ 21 crores ఎక్విజిషన్ పెద్ద అప్డేటే కాదు, అందుకని ఈ జస్ట్ 21 crores ఎక్విజిషన్ అప్డేట్తో ఈ సెషన్ లో స్టాక్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే రీసెంట్ టైంలో ఇథనాల్ బజ్ మార్కెట్లో బాగా పెరిగింది కదా. సో మన కంట్రీలో టాప్ షుగర్ కంపెనీస్ ఏవైతే వాటి ఇథనాల్ కెపాసిటీతోని ఇమేజ్ ఏదైతే ఉన్నదో ఇమేజ్ మన టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ 6:39కి షేర్ చేసాం. ఇమేజ్ మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు, డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ 6:39కి వెళ్ళినట్టయితే మీకు ఇమేజ్ దొరుకుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే రాజస్థాన్ బేస్డ్ ఆర్ వెబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ దగ్గర నుంచి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని అక్వైర్ చేసినట్టుగా రూట్ మొబైల్ రీసెంట్ గా అనౌన్స్ చేసింది కదా. ఆ అక్విజిషన్ July 5th కంప్లీట్ అయిపోయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా షేర్ చేశారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే హోమ్ ఫ్యాషన్ బ్రాండ్ అయిన పోర్టికోని రిలయన్స్ ఇండస్ట్రీస్ బై చేయడానికి టాక్స్ నడుస్తున్నట్టుగా ఒక అప్డేట్ వచ్చింది. ఈ పోర్టికో విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు బెడ్ అండ్ బాత్రూమ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రొడక్ట్స్ వీళ్ళు ఓన్ స్టోర్స్లోని అండ్ అలాగే ఆన్లైన్లోని అండ్ అలాగే వేరే అదర్ రీటైల్ స్టోర్స్లోని సేల్ చేస్తుంటారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ అప్డేట్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుంచి వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆటోమొబైల్ సెక్టర్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వెహికల్ ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టమ్ లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. వీళ్ళు రివోల్ట్ బైక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బైక్స్ కి అక్రాస్ కంట్రీ చాలా మంచి డిమాండ్ కనబడుతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ డిమాండ్ వల్ల డెలివరీస్ ఏవైతే లేట్ అవుతున్నాయో అండ్ ఈ రివోల్ట్ ను బుక్ చేసుకున్న కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఆ కస్టమర్స్ వాళ్ళ రివోల్ట్ డెలివరీ స్టేటస్ కోసం లోకల్ రివోల్ట్ షోరూమ్ కి విజిట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళని కాంటాక్ట్ చేయడం కానీ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం ద్వారా సింపుల్ గా వాళ్ళ బుకింగ్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ద్వారా రివోల్ట్ వెబ్సైట్ నుంచే ట్రాక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఆటోమొబైల్ సెక్టర్ లోనే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ట్రాకింగ్ సిస్టమ్ లాంచ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇలాంటి ట్రాకింగ్ సిస్టమ్ ఈ-కామర్స్ సైట్స్ దగ్గర మాత్రమే ఉంటుంది, వేరే ఆటోమొబైల్ సెక్టర్ లోనే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాంచ్ గా వీళ్ళు చెప్తున్నారు. మరి నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NMDC లో OFS అనౌన్స్ చేసింది. ఈ OFS లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 11.72 crore షేర్స్ అంటే 4% ఆఫ్ ఈక్విటీని విత్ గ్రీన్ షో ఆప్షన్ ఆఫ్ 10.22
2 crore షేర్స్ ని అనౌన్స్ చేసింది. ఈ గ్రీన్ షూ ఆప్షన్ తో టోటల్ ఓఎఫ్ఎస్ సైజ్ చూసినట్టయితే ఓవరాల్ ఎన్ఎండిసి షేర్స్ లోని 7.49% అవుతుంది. అండ్ ఈ ఓఎఫ్ఎస్ లో నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్ 6 జూలై రోజున అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ 7th జూలై రోజున పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. కరెంట్లీ ఎన్ఎండిసిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 68.29% స్టేక్ హోల్డ్ చేస్తుంది. ఈ ఓఎఫ్ఎస్ యొక్క ఫ్లోర్ ప్రైస్ ని 165 రూపీస్ గా ఫిక్స్ చేశారు. అంటే నిన్న క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేసి 6% డిస్కౌంట్ లో అనౌన్స్ చేశారు. ఈ అప్డేట్ లో ఈరోజు సెషన్ లో ఈ స్టాక్ మీద ప్రెషర్ కనబడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. రేపు నుంచి క్లీన్ సైన్స్ అండ్ అలాగే జిఆర్ ఇన్ఫ్రా ఐపీఓస్ ఓపెన్ అవుతున్నాయి. మీరు ఒకవేళ మన ఛానల్లో రన్ చేసిన డీటెయిల్డ్ ఐపీఓ వీడియోస్ చూడనట్టయితే ఇక్కడ ఎండ్ కార్డ్ లో ఉంటే మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. ఈరోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపతి. రేపు డైలీ మనీ షోలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.